ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అఖిల్ జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మా నాన్న చేసిన మోసం తెలిసి నేనే తట్టుకోలేకపోతున్నాను. పాపం జానకి గారు ఇన్ని సంవత్సరాలుగా ఈ బాధని ఎలా భరిస్తున్నారో, ఎలాగైనా జానకి గారికి న్యాయం చేయాలి అని అనుకుంటూ ఉంటే గీత ఐస్ క్రీమ్ తీసుకొచ్చి అఖిల్ కి తినమని ఇస్తుంది. ఇక అఖిల్ అయితే వద్దని చెప్తూ ఉంటే పొద్దుటి నుంచి ఆలోచించి ఆలోచించి నీ బుర్ర బాగా వేడెక్కిపోయినట్టుంది. కాస్త ఐస్ క్రీమ్ తింటే బుర్ర చల్లబడుతుంది, తిన్ అఖిల్ అని ఇస్తుంది. కానీ అఖిల్ వద్దంటూ ఉంటాడు. కానీ చివరికి ఐస్ క్రీమ్ తినేలాగా గీత చేస్తుంది. గీత వాళ్ళ నాన్న జానకిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి కంగారుగా నిలబడుకొని చూస్తూ ఉంటాడు. ఇక గీత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న జానకి గురించే బాధపడుతూ ఉంటారు. ఎందుకండి జానకికి ఆ దేవుడు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, ఒకదాని మీద ఒకటి తనని బాధ పెడుతూనే ఉన్నాడు. చివరికి గీత కూడా తనని బాధ పెట్టింది. మన కళ్ళ ముందే జానకి జీవితం ఇలా అయిపోయి తను ఒంటరిగా ఇలా బాధపడుతూ ఉంటే చాలా కష్టంగా ఉందండి అని చెప్తూ ఉంటుంది. ఇక గీత వాళ్ళ నాన్న అయితే జానకికి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని చెప్పాలని గీత ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ని అఖిల్ లిఫ్ట్ చేస్తాడు. గీత వాళ్ళ నాన్న ఇలా చెప్తూ ఉంటాడు. గీత, మీ అత్తయ్య జానకికి యాక్సిడెంట్ అయింది, మన ఇంటి దగ్గరే ఉన్న హాస్పిటల్లో చేర్పించాం, తొందరగా రామ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఆ మాటకి కంగు తిన్న అఖిల్ అయితే ఏంటి జానకి గారికి యాక్సిడెంట్ అయిందా అని అనుకుంటూ ఉంటాడు. అంతలో గీత వచ్చి ఎవరు అఖిల్ ఫోన్ లో అడుగుతుంది. మీ అత్తయ్య జానకి గారికి యాక్సిడెంట్ అయిందంట, కండిషన్ క్రిటికల్ గానే ఉందని చెప్తున్నారు, మీ ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారంట, మీ నాన్న ఇప్పుడే ఫోన్ లో చెప్పారు అని చెప్పడంతో ఇక ఇద్దరు కంగారుగా హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు. గీత అఖిల్లు కంగారుగా వెళ్లడం చూసి విరూపాక్షి ఎక్కడికి రా అంత కంగారుగా వెళ్తున్నారు, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇక హాల్లో అందరూ అక్కడే కూర్చొని ఉండడంతో ఇక గీత అయితే మా అత్తయ్య జానకికి యాక్సిడెంట్ అయిందంట, ఇప్పుడు హాస్పిటల్లో ఉందంట, ఇప్పుడే మా నాన్న ఫోన్ చేసి చెప్పారు, హాస్పిటల్కే వెళ్తున్నామని చెప్పి గీత అఖిల్ అయితే వచ్చేస్తారు. జాగృతి అనుమానంగా మహారథి వైపు చూస్తూ ఉంటుంది. ఇక మహారథికి అర్థమైపోయి తను తన గదిలోకి వెళ్లిపోతాడు. నింపాదిగా ఏ కంగారు లేకుండా నిల్చుని ఉన్న మయూకని చూసి సుచిత్ర అడుగుతుంది. అదేంటి మయూక, మీ మేనత్తకి యాక్సిడెంట్ అయిందని చెప్తే ఏ కంగారు లేకుండా అలా నిల్చున్నావేంటి, నువ్వు వెళ్ళవా హాస్పిటల్కి అని అడుగుతుంది. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళానంటే మామయ్య దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోతాను, అందుకే నేను వెళ్ళను, మామయ్యకి ఇష్టం లేని పని ఏది నేను చెయ్యను అని చెప్తుంది. సుచిత్ర తన భర్తతో ఇలా అంటూ ఉంటుంది. ఆస్తి ఎక్కడ పోతుందని వాళ్ళ మామయ్యని గ్రిప్పులో పెట్టుకోవడానికి, వాళ్ళ మామయ్య చేత మంచి అనిపించుకోవడానికి ఏమి నటిస్తుందో చూడండి అని అంటుంది. మహారథి దగ్గరికి జాగృతి వెళ్లి తన షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది. ఇదంతా మీ పనే కదా, మీరే కదా జానకిని యాక్సిడెంట్ చేయించింది, తనని చంపాలని చూసింది మీరే కదా అని తనని అడుగుతూ ఉంటుంది. జానకిని చంపాల్సిన అవసరం మీకే ఉంది, జానకి బ్రతుకుంటే ఎప్పటికైనా మీకే ప్రమాదం, అందుకే మీరు జానకిని చంపించాలని చూస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది. నేను చంపించే ప్రయత్నం చేయలేదని చెప్తూ ఉంటే నమ్మవేంటి జాగృతి, కావాలంటే నేను నిరూపిస్తాను, హాస్పిటల్కి పదా అని జాగృతిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. ఈ లోపల గీత అఖిల్లు హాస్పిటల్కి వెళ్తారు. గీత వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చూసి పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది. నా వల్లే ఇదంతా జరిగింది, నా వల్లే జానకి అత్తయ్యకి ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న తనని ఓదారుస్తూ ఉంటాడు. నీ వల్ల కొత్తగా జరిగిన అన్యాయం ఏమీ లేదమ్మా, జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగిపోయింది, ఆ దేవుడు తనతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో అర్థం కాలేదు, నా కళ్ళ ముందే నా చెల్లెలి జీవితం ఇలా అయిపోయి తను ఇలా బాధపడుతూ ఉంటే చూడడానికి నాకు చాలా కష్టంగా ఉందని వాళ్ళ నాన్న కూడా బాధపడుతూ ఉంటాడు. అఖిల్ ఇలా అంటూ ఉంటాడు. అన్యాయం చేసింది ఎవరైనా సరే నేను జానకి గారికి న్యాయం చేస్తాను, తన కొడుకుని ఎవరో కనిపెట్టి తనకు అందిస్తానని చెప్తూ ఉంటాడు. పక్కనే ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్లి గీత వేడుకుంటూ ఉంటుంది. మా జానకి అత్తయ్యకి ఏమీ కాకూడదు, తన కొడుకుని తనకు అప్పగిస్తానని మాటిచ్చాను, నా మాట నిలబెట్టుకునేలా చెయ్యి స్వామి, మా జానకి అత్తయ్య కొడుకు అఖిలే అని తెలిసేలా చెయ్యనని వేడుకుంటూ ఉంటుంది. జానకికి ట్రీట్మెంట్ చేసే డాక్టరు ఇలా చెప్తూ ఉంటుంది. తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, ఓ నెగిటివ్ బ్లడ్ అయితే మా దగ్గర అవైలబిలిటీలో లేదు, బయట ప్రయత్నం చేసినా కూడా ఆ గ్రూప్ బ్లడ్ అయితే దొరకడం లేదు, బ్లడ్ దొరికితే గాని తనని కాపాడడం కష్టం అని చెప్తూ ఉంటుంది. నాది కూడా ఓ నెగిటివ్ బ్లడ్డే డాక్టర్, నేను ఇస్తానని అఖిల్ అంటాడు. డాక్టరు అఖిల్ని లోపలికి తీసుకెళ్లి బ్లడ్ చెక్ చేసి అఖిల్ బ్లడ్ ని జానకి ఎక్కిస్తూ ఉంటారు. మహారథి జాగృతిని తీసుకుని హాస్పిటల్కి వచ్చి రిసెప్షనిస్ట్ దగ్గర జానకి వివరాలు కనుక్కొని తను ఉన్న గది దగ్గరికి వస్తారు. జాగృతి జానకిని చూసి బాధపడుతూ ఉంటుంది.
ఇక పక్కనే అఖిల్ కూడా బ్లడ్ ఎక్కిస్తూ ఉండడం చూసి తనైతే షాక్ అవుతుంది. ఇక మహారథి కూడా అఖిల్ తన బ్లడ్ ని జానకికి ఇవ్వడం చూసి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు.